తెలంగాణ ప్రభుత్వం 3 రోజుల పాటు రైతు విజయోత్సవ వేడుకలు నిర్వహిస్తుంది. ఈ వేడుకల్లో వ్యవసాయంలో అధునాతన పద్ధతులపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. మహబూబ్ నగర్ జిల్లాలో నిర్వహిస్తున్నటువంటి రైతు పండుగకు విశేషమైనటువంటి స్పందన వస్తుంది. ఇక్కడికి రైతులు వస్తున్నారు. ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి స్టాల్స్లో సైతం కూడా రైతులకు ఉపయోగపడే యంత్రాల గురించి కావచ్చు, అదేవిధంగా ఎరువుల గురించి, మిగతా అన్నిటి గురించి తెలుసుకుంటున్నారు. ప్రజెంట్ మన దగ్గర మనం చూస్తున్నాం. ఇక్కడ ప్రజెంట్ ఒక స్టాల్స్లో చూస్తే కనుక ఇది ఒక పెద్ద యంత్రం కూడా మనకు కనిపిస్తుంది. ఇది అంటే వ్యవసాయానికి సంబంధించి అంటే ఈ కాలంలో ఎక్కువగా మ్యాన్ పవర్ను ఉపయోగించడం వల్ల టైం ఎక్కువగా అవుతుంది, డబ్బులు ఎక్కువగా అవుతాయి. కానీ దాన్ని నివారించేందుకు మొత్తంగా దీన్ని ఒక వెహికల్ అనేది ఉంది. అసలు దీన్ని ఇది ఏం వర్క్ చేస్తుంది, దీని ద్వారా ఎట్లాంటి పనులు చేయొచ్చు అనేది ఇక్కడ దీనికి సంబంధించినటువంటి వారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, యంత్రం పేరేంటి, యంత్రం దేనికి పనికి వస్తుంది, ఆ యంత్రాన్ని ఎలా ఉపయోగించాలి? నా పేరు జిఎస్ రెడ్డి అండి. ఇది వచ్చేసి ట్రీత్ అగ్రో టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి సంబంధించి ఏపీ తెలంగాణ రీజనల్ మేనేజర్ని. మీరు చూపిస్తున్న మిషన్ వచ్చేసి ఇది ఫర్ స్ప్రేయింగ్ మిషన్ అండి. దీని పేరు ప్రొటెక్టర్ 600. ప్రొటెక్టర్ 600 అంటే దీని యొక్క డీజిల్ మన వాటర్ ట్యాంక్ కెపాసిటీ 600 లీటర్స్ ఉంటుంది. ఇది పెస్టిసైడ్ స్ప్రేయింగ్ పర్పస్ వాడతారు. ఇది వచ్చేసి గంటకు 3 లీటర్ల డీజిల్ తాగుతుంది. గంటకు వచ్చేసి 5 నుంచి 6 ఎకరాలు స్ప్రే చేస్తుంది. ఇది శక్తిమాన్ కంపెనీ వాళ్ళు లేటెస్ట్గా తీసుకురావడం జరిగింది. దీనివల్ల ఏంటంటే ప్రజెంట్ ఫార్మర్స్ ఏదైతే స్ప్రేయింగ్గా బాగా ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బంది పడకుండా ఓన్లీ మిషన్ పర్పస్గా తీసుకొచ్చినాము. ఇది వచ్చేసి యావరేజ్న పర్ డే వచ్చేసి 40 to 50 ఎకరాలు స్ప్రే చేస్తుంది. గంటకు వచ్చేసి 5 నుంచి 6 ఎకరాల వరకు స్ప్రే చేసుకోవచ్చు. అదైతే మనకు ఆ ట్యాంక్ కెపాసిటీ 600 లీటర్లు ఉందో 600 లీటర్లు ఒకసారిగా మనం ఫిల్ చేస్తే కన్నా 5 నుంచి 6 ఎకరాలు స్ప్రే చేసుకోవచ్చు. అంటే సార్ ఇప్పుడు రైతు సొంతంగా ఈ మిషన్ అంటే మిషన్ చూస్తే సపరేట్గా ఎవరైనా నియమించాలా, లేకుంటే ఆయన నేర్చుకుని వ్యవసాయంలో దీన్ని చేసుకోవచ్చు? మరి మీరు చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. ఈ మిషన్ యొక్క డిజైన్ 4-wheel డ్రైవ్ 4-wheel స్టీరింగ్తో డిజైన్ చేయబడింది. దీని ఆపరేషన్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. మన యాక్టివా బండి ఏ రకంగా అయితే నడుస్తుందో సేమ్ ఈ మిషన్ కూడా అదే విధంగా డిజైన్ చేయడం జరుగుతుంది. దీనికి గేర్ ఉండదు, ఓన్లీ 4 గేర్లు ఉంటాయి, లివర్లు ఉంటాయి. ఒకటే స్ప్రేయింగ్ చేసేటప్పుడు మిషన్ కిందకి డౌన్ చేసుకోవడానికి, ఇంకోటి పై చేసుకోవడానికి, ఇంకోటి ముందుకు పోవడానికి మిషన్, ఇంకోటి వెనక్కి రావడానికి. ఆపరేషన్ కూడా నార్మల్ పర్సన్ కూడా ఆపరేషన్ చేసుకునే విధంగా ఈ మిషన్ డిజైన్ చేయడం జరిగింది. దీని కాస్ట్ మన గవర్నమెంట్ తరఫున 18 లక్షల రూపాయలు కోట్ చేయడం జరిగిందండి. చూస్తున్నాం మొత్తంగా చూస్తే ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క రైతు పండుగ కార్యక్రమంలో భాగంగా స్టాల్స్లో ఏర్పాటు చేసినటువంటి రకరకాల సాంకేతిక పరిజ్ఞానంతో కూడినటువంటి ఒకవైపు డ్రోన్స్ కావచ్చు, మరోవైపు ట్రాక్టర్స్ కావచ్చు, మరోవైపు ఈ మిషన్ అంటే ఇది అంతా కూడా రైతుకు అందుబాటులో ఉంటుంది. ఇలాంటి మిషన్ తీసుకుంటే ఖచ్చితంగా రైతుకు ఓవరాల్గా ఇది ఎక్కువ సంఖ్యలో మనుషులు చేసే పనిని తక్కువ టైంలో ఇది చేయడమే కాకుండా కొంత ఆదాయాన్ని కూడా కొంచెం అంటే ఆదాయాన్ని పెంచుతో పాటు ఖర్చులు అనేది పూర్తిస్థాయిలో తక్కువ అవుతుంది. మొత్తంగా దీనికి సంబంధించి దీన్ని రైతే ఆపరేట్ చేసేంత విధంగా కూడా దీన్ని ఓవరాల్గా కంపెనీ డిజైన్ చేసినట్లు. ఒకవేళ రైతు తీసుకున్న తర్వాత ఎక్కడైనా టెక్నికల్గా సమస్యలు వస్తే వారికి నిత్యం అందుబాటులో ఉండి వారికి ఈ యొక్క దీనికి సంబంధించినటువంటి సేవలు అందించే విధంగా కూడా ఇక్కడ పూర్తిగా దగ్గర నుండి చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ రైతు పండుగ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క రైతు స్టాల్స్లో ఈ విధంగా రైతులకు ఉపయోగపడడం రైతులకు ఎంతో సంతోషమని కూడా రైతులు చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నగేశ్వర్, శంకర్ గౌడ్, బిగ్ టీవీ, మహబూబ్ నగర్.